పరమగీతం 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆమేన్. స్తోత్రం చెబుదాం. పరమగీతం దేవుడితో కలిసి చేసే ప్రయాణం. సంఘము దేవుడు కొరకు పడే ఆరాటం, దేవునితో ఐక్యం అవడానికి చేసే పోరాటం. స్తోత్రం. పరమగీతం చదువుతున్నప్పుడు ఈ వాక్య భాగాలన్నీ మనకు చెప్పే విషయం ఏమిటంటే, ప్రతి మాట మనకి ఏమని బోధిస్తుందంటే, యేసు ప్రభుతోటి ప్రతి విశ్వాసి సంపూర్ణతకు వెళ్ళాలి. భక్తి అనేది ఏదో కొద్దిపాటు చేసి సంతృప్తి పడేది కాదు. భక్తి అనేది ఒకసారి మనం బైబిల్ పట్టుకున్న తర్వాత, సిలువ మార్గంలోకి మనం వచ్చిన తర్వాత మన ఆలోచన ఎలా ఉండాలంటే, ఇక నేను దేవునిలో ఐక్యం అవ్వాలి, దేవునితో నడవాలి, దేవుని బిడ్డగానే బతకాలి అనేటట్టు ఉండాలి. ఇక రెండవ ఆలోచన రానివ్వకూడదు. అలాంటి స్థితిలోకి నిన్ను తీసుకురావాలని ప్రభు కోరుచున్నాడు. స్తోత్రం. బిడ్డలారా, నువ్వు అలాంటి స్థితిలోకి రావాలని నీవు ఆశపడాలి. ఏదో కొద్దిపాటి మాటల చేత, హృదయ ప్రేరేపణల చేత, హృదయంలో వచ్చి 2-3 భావాల చేత తృప్తి పడిపోకు. క్రీస్తుతో నడవడానికి ఒక అద్భుతమైన ఛాలెంజింగ్తో కూడిన నిర్ణయాలు తీసుకో. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి తన విశ్రమ స్థలం విడిచిపెట్టింది. సంఘము క్రీస్తు యొక్క సన్నిధి లేని ఆ వేళను తాను అనుభవించి, ఇక ఇలాంటి గడియలు వద్దు, యేసు కావాలి అని వెతకడం ప్రారంభించింది. తానున్న మంచం మీదే పరుండి వెతికింది. దేవుడు కనబడలేదు. పట్టణంలో సిద్ధాంతాల్లో వెతికింది, కనబడలేదు. చిన్న కోడుకులు పెద్ద కోడుకుల్లో వెతికింది, సంత వీధులు రాజవీధుల్లో వెతికింది, కనబడలేదు. కావలి వారికి తను తాను అప్పగించుకున్నది, సేవకుడికి తను తాను అప్పగించుకున్నది. విశ్వాసులారా, యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే ఇక్కడికి అక్కడికి తిరగడం కాదు. నీకు దేవుడు ఏ సంఘమైతే ఇచ్చాడో, ఏ సేవకుడినైతే ఇచ్చాడో, ఊపిరి పోయేంత వరకు ఆ సేవకుడికి, ఆ సంఘానికి నువ్వు అప్పగించుకోవాలి. అది క్రమమైన జీవితం. ఖచ్చితంగా నేను సంఘానికి వెళ్తున్నాను, ఓ సేవకుడి దగ్గరికి వెళ్తున్నాను, ఇకంతే నమ్మకంగా ఉండాలి. ఆమేన్. అప్పుడు దాని తగ్గ ఫలితం. కావలి వారు దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, కావలి వారికి విడిచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రియుడు కనబడ్డాడు. ప్రియుడు కనబడిన వెంటనే గట్టిగా పట్టుకొని ఆ ప్రియుడిని ఇంకా వదిలేదు లేదు అని నిర్ణయం తీసుకుంది. దేవుణ్ణి వదలమాకు. దేవుని సహవాసం ఏదో చిన్ని కారణాలు బట్టి, కోరికలను బట్టి, పాపపు ఆలోచనలు బట్టి విడిచిపెట్టకు. ఎందుకంటే దేవుని విడిచిపెడితే మనకి ఏముండదు, అంతా శూన్యమే. దేవుడే విడిచిపెడితే ఇక ఏముండదు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, మనమే విడిచిపెట్టేస్తున్నాం. దేవుణ్ణి మనమే విడిచిపెడుతున్నాం, ఏదో చిన్ని ఆశలు కోరికలను బట్టి. అలా మనం విడిచిపెట్టకూడదు. గట్టిగా పట్టుకుని, నా తల్లి ఇంటికి అతను తోడుకుని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చి తిని. తల్లి ఇల్లి, సంఘము యొక్క తల్లి ఎవరు? నీ తల్లి ఎవరు? నీ తల్లికున్న పేరు ఏమిటంటే దేవుని కృప. మనల్ని కన్నా తల్లి దేవుని కృప. నన్ను కనిన ఎర దేవుని ప్రేమ. ఆ ప్రేమలోనే
నేను పెంచబడ్డాను. ఆ కృపలోనే నేను నన్ను కన్నాడు నా దేవుడు. స్తోత్రం. సో నా తల్లి కృప, నేను పెంచిన విధానం, పెంచబడిన విధానం దేవుని ప్రేమ. చాలా రోజులు దేవుని దగ్గర అనేకమైన పాఠాలు నేర్చుకుంది. ఓడలో నోవహు కూడా ఎన్నో పాఠాలు నేర్పాడు, అన్నిటికీ నేర్పాడు. కాకిని జర బయటికి పంపించాడు. బయటికి వెళ్ళిన వెంటనే కాకి తన యజమానుడు చెప్పిన పాఠాలన్నీ మర్చిపోయింది. చాలామందికి చర్చిలో ఉన్నప్పుడే పాఠాలు గుర్తుంటాయి. చర్చి బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా కంటికి కనబడితే, చెవికి వినబడితే, మనసుకు తాకితే ఇక అన్నీ మర్చిపోతారు. నీతి లేదు, నియమం లేదు, న్యాయము లేదు, కట్టడ లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. శరీరాశను బట్టి పారిపోతూ ఉంటుంటారు. పిల్లలారా, వింటున్నారా? పావురం అట్లా చేయలేదు. తన కంటికి ఒక అసహ్యమైనది కనబడినప్పుడు బోధ గుర్తు చేసుకుంది. స్తోత్రం. అందుకే సామెతల గ్రంథంలో ఏముందంటే, ఉపదేశం నీకు వెలుగు. స్తోత్రం. బోధన ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాలి, బోధను విడిచిపెట్టకూడదు. నేను ఇది విన్నాను కదా, నా దేవుడు నా సంఘంలో ఇది నాకు చెప్పాడు కదా, దీన్ని నేను తప్పకూడదు, దీన్ని నేను పాటించాలి అన్నట్టు ఉండాలి. అంతేగాని విన్నది విన్నట్టే బతికెట్టే అన్నట్లయితే మరి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదంలోకి మనం ఎట్లా వెళ్తాం? వెళ్ళలేము. కొంతమంది జీవితాలు చాలా పచ్చగా ఉండడానికి, ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటి అని అడిగితే, దేవుణ్ణి సంతోషపరచడానికి వాళ్ళు జీవిస్తున్నారు. ఆమేన్. అలాగా 6వ వచనం నుండి 11వ వచనం వరకు అదొక అద్భుతమైన మిళితమైన వర్ణన. మీరు చెప్పండి, మిళితమైన వర్ణన అంటే ఏమిటి? మిళితమైన అంటే ఈ 6వ వచనం నుండి 11వ వచనం కొంచెం కష్టమైన వర్ణన. ఇది కలిసింది. ఎలా కలిసిందంటే, 6వ వచనం ప్రశ్న, 7, 8, 9, 10, 11 జవాబు. ఏమంటారు? మీకు అర్థమవుతుందా? 6వ వచనం ప్రశ్న, 7, 8, 9, 10, 11 వచనాలు ఆ ప్రశ్నకి జవాబు. బాగానే ఉంది, ఇక్కడి వరకు బాగానే ఉంది. మీకు అర్థమైనారు కదా? ప్రశ్న ఏమిటి? ధూమస్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణుతోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించవచ్చు ఇది ఏమి? మీరు ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అక్కడ ఆ పదము మనకి ఒక స్త్రీని గూర్చిన పదముగా ఉంది. ఇది ఏమి? ఒక స్త్రీని గూర్చిన అడుగుతున్నట్టుగా ఉంది. అర్థమైంది కదా? ప్రశ్న. 7, 8, 9, 10, 11 వచనంలో అది ఏమీ లేదు, ఏమీ లేదు. 7, 8, 9, 10, 11 ఏమీ లేదు. అది సొలొమోను పల్లకి. 6వ వచనంలో ప్రశ్న, 7, 8, 9, 10, 11 వచనంలో జవాబు. మిళితం అని ఎందుకన్నానంటే, ప్రశ్న ఎవరి గురించి? సంఘం గురించి. ఇప్పుడు ప్రశ్న దేని గురించో జవాబు కూడా దాని గురించే ఉండాలి. ప్రశ్న ఒకటి జవాబు ఒకటి కాకూడదు కదా, కాకూడదు కదా. 6వ వచనంలో ప్రశ్న సంఘం కోసం వేశారు. 7, 8, 9, 10, 11లో జవాబు సొలొమోను కోసం చెప్పారు. సంఘం కోసం ప్రశ్న అయితే జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను కోసం వచ్చింది. స్తోత్రం. చెప్పిన జవాబు ఒకరికి సంబంధించినది కాదు, ఇద్దరికి సంబంధించినది. స్తోత్రం చెప్దాం. అది అక్కడ మీకు అర్థమైందా? ప్రశ్న సంఘానికి వేశారు, జవాబు సొలొమోను చెప్పాడు. అంటే సొలొమోనుకే సంబంధించినది కాదు అది.
ఇద్దరికి సంబంధించినది. సంఘానికి యేసు ప్రభులు, సొలొమోను ఎందుకులే, సొలొమోను అంటే ఎవరు? మన ప్రియుడైన యేసయ్య. సంఘానికి యేసు ప్రభుకి సంబంధించిన సమాధానం 7, 8, 9, 10, 11 వచనంలో చెప్పబడ్డది. ఈరోజు ఇలాగ వినండి వినండి వినండి. సొలొమోను తన కొరకు చేయించుకున్న పల్లకి అది సంఘానిదే, సంఘానికి సంబంధించినదే. ఇక మరొక మాటలో మీకు చెప్పాలంటే ఇది సొలొమోను యొక్క పల్లకి, సొలొమోను యొక్క విజయం అని కూడా చెప్పచ్చు. స్తోత్రం. సొలొమోను పల్లకి ఏమిటండి? తన కొరకు చేయించుకున్న పల్లకి సొలొమోను యొక్క విజయం. ఎందుకనగా ఆ పల్లకిలో సొలొమోను రాత్రి అయిన సమయంలో, రాత్రి వేళ మందు సొలొమోను ఆ పల్లకిలో భయము లేకుండా పండుకున్నాడు. స్తోత్రం. భయము లేకుండా పండుకున్నాడు ఆ పల్లకీలో. దాని చుట్టూ పరివారం ఉన్నాడు. చుట్టూ వస్తున్న సమస్యలను జయించడానికి పరివారం కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తాను జయించిన విజయం ఆ పల్లకి అది వస్తున్నది. తాను జయించిన విజయం సిలువ మరణము చేత తాను జయించిన విజయం ఆ పల్లకి వస్తుంది. తన రక్తము చేత ఆ విజయం, చూడండి, ఇటు కోణంకి వచ్చినా వచ్చేది సంఘమే. తాను జయించిన విజయం ఏమిటి? తాను రక్తము చేత సంపాదించుకున్న సంఘమే. హల్లెలూయా. తాను ఈ లోకంలో మరణమనే భయంకరమైన పోరాటాన్ని జయించి విజయం పొందాడు. చాలా గొప్ప విజయం. భూమి పుట్టినప్పటి నుంచి అటువంటి విజయాన్ని ఎవరు కూడా సొంతము చేసుకోలేదు. తానే దిగివచ్చు గొప్ప విజయం పొందాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మన ప్రభు అన్నిటిని జయించి ఉన్నతమైన సింహాసనమును అధిష్ఠించి ఉన్నాడు అని ఉంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా అమ్మాయి? ఇప్పుడు ఈ పల్లకి నేను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని బోధిస్తున్నాడంటే, సొలొమోను సాధించిన విజయం. సొలొమోను అంటే సొలొమోను కాదు, యేసు ప్రభు సాధించిన విజయం కింద మనం ప్రత్యామ్నాయంగా అలంకార రూపంగా మనం చెప్పుకుందాం. ఏమంటున్నాడు? లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తన కొరకు చేయించుకున్నాడు. మంచం అనే పదం కరెక్టు కాదు. మంచం అనేది తెలుగులో రాయబడ్డది, కానీ అక్కడ మంచం అనుకోండి, అక్కడ గీత పెట్టుకుని పల్లకి అని రాసుకోండి. కరెక్ట్ వర్డ్ ఎవ్రీ పదంలో. కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్లో కేజీబీలో చూసినప్పుడు కూడా అక్కడ పల్లకి అనే రాయబడ్డది. సో సొలొమోను రాజు తన కొరకు ఒక పల్లకి చేయించుకున్నాడు. ఈ పల్లకి సొలొమోను సాధించిన విజయమే, యేసు ప్రభు సాధించిన విజయమే. ఆయన మరణాన్ని జయించాడు, విజయమే. సైతాను కాళ్ళతో తొక్కివేశాడు, విజయమే. పాపాన్ని జయించాడు, విజయమే. ఆదాం మొదలుకొని మనుష్య జాతిని పట్టు పీడిస్తున్న ప్రతి కట్లును తెంపాడు, విజయమే. అనేక మందికి విడుదలిచ్చాడు, విజయమే. అందుకే మన యేసయ్య పేరు విజయరాజు. హల్లెలూయా. షాలేము రాజు, సియోను రాజు. మరణమా నీ ముళ్ళెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును ఆయన నా ప్రభు అయిన యేసు విరిచేశాడు. మరణ ముళ్ళును విరిచే మరణమునికి ఇక అధికారము మన మీద ఆధిపత్యం చేసేటువంటి ప్రక్రియ లేనే లేదు. పునరుత్థానుడు మన యేసయ్య. హల్లెలూయా. ఏది లేదే. యేసుప్రభు రాకముందు ఆ మరణం అందరినీ మింగేసింది. యేసుప్రభు వచ్చిన తర్వాత మరణాన్ని మింగేశాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం. యేసయ్య కూడా సమాధిలో ఉండిపోతాడు, పైకి లేవడనుకున్నారు చాలామంది. ఆయన చెప్పాడు, 3వ దినమున నేను తిరిగి లేస్తాను, గలీలీలో కనబడతాను. తిరిగి లేచాడు, అందరికీ కనబడ్డాడు.
పునరుత్థానుడైన దేవుడు. సో ఆయన విజయమే ఆ పల్లకి. సొలొమోను రాజు పల్లకి ఒకటి చేయించుకున్నాడు. ఆ పల్లకిని లెబానోను మ్రానుతో చేయించుకున్నాడు. లెబానోను మ్రాను కోసం చాలాసార్లు మీకు చెప్పాను. ఆ కాలంలో ఎవరు ఏదైనా ఇంట్లో రాజులు అట్లా ఫర్నిచర్ చేసుకునేటప్పుడు లెబానోను మ్రానుతోనే చేయించుకునేవారట. ఈ లెబానోను పర్వతం మీద దేవదారు చెట్లు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దానితోటే పల్లకి చేయించుకున్నాడట. నిజానికి ఇది చాలా గట్టిగా ఉండే మ్రాను. ఈ దేవదారు మ్రాను అనేది, లెబానోను పర్వతం మీద ఉండే దేవదారు మ్రాను అనేది చాలా గట్టిగా ఉండే చెట్టు. అది పాడవదు. ఉదాహరణకి ఆ కాలంలో, సొలొమోను కాలంలో ఓడలు చేయించుకోవడానికి, ఓడలు తయారు చేసుకోవడానికి ఈ దేవదారు మ్రానులే వాడారు. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు కూడా ఎక్కువగా ఈ దేవదారు మ్రానులే వాడాడు. దేవదారు మ్రానులు వాడాడు. చాలా గొప్పగా చెప్పుకునేవారు. దీనికి ఉన్న ఓ గొప్ప గుణం ఏమిటంటే, ఈ దేవదారు మ్రాను ఇంచుమించు 150 ఫీట్లు హైట్ ఎదుగుతుంది. పాడవదు, గట్టిగా ఉంటుంది. దానితోటి పల్లకి చేసుకున్నాడట. దీని అర్థం చూడండి ఇట్లారా, మీకు అర్థమైంది కదా. దీని అర్థం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క ఈ పల్లకి తాను పొందిన ఆ మరణ విజయం, పునరుత్థాన విజయం ఎలా వచ్చిందంటే, ఈ దేవదారు మ్రాను మానవత్వానికి సాదృశ్యం. ఆమేన్. మానవత్వానికి మ్రాను మనిషి స్వభావానికి సాదృశ్యం. దేవదేవుడై ఉండి నా ప్రభు అయిన యేసు ఓ సామాన్యమైన మానవుడుగా వచ్చాడు. మనిషిగా జన్మించాడు. మనిషిగా జన్మించిన గొప్ప దేవుడు. స్తోత్రం. మనిషిగా జన్మించాడు. పాపపు శరీర ఆకారాన్ని ధరించాడు. ప్రభువైన యేసు దేవదారు మ్రానుతో పల్లకి చేయించుకున్నాడు. ఆ గొప్ప విజయం ఎలా వచ్చిందంటే, మానవ స్వభావమే. పైగా మామూలు మ్రానా, దేవదారు మ్రాను అంటే ఉన్నతమైన విలువలు కలిగిన మానవ స్వభావం కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఇలాంటి మానవ స్వభావం కాదు. ఈ రోజుల్లో ఎవరైనా ఒక ఎగ్జాంపుల్గా ఎవరినైనా తీసుకోవాలంటే మొట్టమొదటి వరుసలో మన యేసయ్య ఉంటాడు. ఓ మంచితనానికి సాదృశ్యంగా తీసుకోవాలా, యేసు ప్రభువే. ఓ మంచి గురువుకి సాదృశ్యంగా తీసుకోవాలా, యేసు ప్రభువే. జ్ఞానానికి సాదృశ్యంగా తీసుకోవాలా, యేసు ప్రభువే. సంస్కరణ కర్తకి సాదృశ్యంగా తీసుకోవాలా, యేసు ప్రభువే. ఇలాగ ఏ కోణంలో చూడు మిరాకిల్స్, వండర్స్, ఒక మంచి బోధ, సన్మార్గం, సత్యమార్గం బోధించి ఏర్పాటు చేసి ఏ కోణంలో చూడు, ఓ మంచి ఎగ్జాంపుల్, ప్రపంచానికి ఒక మంచి మాదిరి ఎవరు అని అంటే యేసు ప్రభులు వారి జీవితమే. ఓ క్షమాపణలో, ఓ సమాధానంలో, ఓ పరిశుద్ధతలో యేసు ప్రభు ఉన్నతమైన విలువలు కలిగి జీవించాడు లోకంలో. చప్పట్లు కొట్టి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన విలువలు కలిగి జీవించాడు. ఆయన పల్లకి దేనితో తయారు చేసుకున్నాడంటే, ఓ మ్రాను, ఓ చెట్టు మ్రాను మానవ స్వభావమే, కానీ అది ఉన్నతమైన విలువలు కలిగిన మానవ స్వభావం. నువ్వు నేను అందరూ కూడా ఈ రోజున యేసు ప్రభును చూసి నడవలసిన ఉన్నతమైన స్వభావం నా ప్రభు అయిన యేసయ్యకు ఉంది. హల్లెలూయా. సొలొమోను మంచం ఒకటి చేయించుకున్నాడు, పల్లకి చేయించుకున్నాడు. అది దేవదారు మ్రానుతో లేదా లెబానోను మ్రానుతో చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు. పల్లకి యేసు ప్రభు యొక్క విజయానికి సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే, ఆ గొప్ప విజయం ఎలా వచ్చింది? లేదా మీరు వినండి, నేను మళ్ళా చెప్తున్నాను. యేసు ప్రభు విజయం ఏమిటి? తన స్వరక్తముతో సంపాదించుకున్న సంఘమే. ఏమిటా విజయం? కలువరి శిలువలో అందరి బంధకాలు
తెంచివేసి పునరుత్థానుడైన గొప్ప విజయం. హల్లెలూయా. ఆ పల్లకి స్తంభములు వెండిమయములు. దాని స్తంభములు ఏమిటండి చెప్పాలి. దాని స్తంభములు ఏమిటి మీకు తెలుసా? పల్లకి మోసేటప్పుడు మోస్తారు. ఎక్కడైనా మరి దింపాలనుకో, దానికి ఒక స్తంభముల కింద కాడ లాంటివి ఉంటాయి కదా. హల్లెలూయా. కాడ లాంటివి ఉంటాయి కదా. ఆ స్తంభములంట వెండిమయములంట. ఎందుకు వెండి అనే పదాన్ని వాడారంటే, మీరు జనరల్గా మీరు చెప్పచ్చు, జనరల్గా అందరికీ తెలిసిన విషయం, వెండి అంటే విమోచన. వెండి ఏమిటండి? విమోచన. ఆ గొప్ప విజయానికి ఆ స్తంభం ఏమిటనంటే విమోచన. మీరు వినండి, యేసు ప్రభులు వారు ఆయనకున్న ఒక పేరు ఏమిటంటే విమోచనకర్త. ఏం పేరండి? విమోచనకర్త. ఆయన సర్వ మానవ ప్రపంచాన్ని విమోచించడానికి వచ్చిన విమోచనకర్త. పాత నిబంధన గ్రంథంలో చూసారా, ఎవరైనా దాసులుగా ఉన్నప్పుడు వారిని విమోచించే ప్రక్రియ ఉన్నది. అలాగే పెద్ద కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు, దేవుడు జ్యేష్ఠ కుమారుని ఏమన్నాడు? నాకు ఇవ్వండి. ఐగుప్తు దేశంలో ఐగుప్తుల యొక్క తొలిచూలు అందరూ చనిపోయారు, కానీ మీ పెద్ద కుమారుడు చావలేదు కదా. ఎందుకు అలా అంటే, ఇజ్రాయేల్లో ప్రతి జ్యేష్ఠ కుమారుడు నాకు ఇవ్వాలి అని దేవుడు చెప్పాడు. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో, దేవునికి ఇవ్వడానికి, జ్యేష్ఠ కుమారుడు ఇవ్వడానికి నీకు ఇష్టం లేదనుకో, మందిరం దగ్గరికి వచ్చి, యాజకుడి దగ్గరికి వచ్చి విమోచించాలి. దాన్ని తగ్గట్టు ఇన్ని వెండి నాణెములని ఉంటుంది. ఆ రుసుము చెల్లించి యాజకుడికి ఇచ్చి నీ కుమారుణ్ణి నువ్వు తీసుకోవాలి. కొనుక్కుంటున్నావు అంటే దేవుడిది నువ్వు కొనుక్కుంటున్నావు, అది విమోచన. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు దాసులు ఎవరైనా బానిసలుగా ఉన్నప్పుడు అది విమోచన. ఇలాగా చాలా విమోచనలు ఉన్నాయి. వాళ్ళ విమోచించడానికి శరీర సంబంధమైన వాటిని వాడేవారు. కొత్త నిబంధన గ్రంథంలో విమోచించడానికి గొర్రెలు మేకలు రక్తము కాదు, యేసుక్రీస్తు రక్తము చేత మనందరూ విమోచించబడ్డాం. చప్పట్లు కొట్టి స్తోత్రం. ఈ పల్లకి బిడ్డలారా వింటున్నారా? ఈ పల్లకి ఇలాగా సొలొమోను యొక్క విజయముగా కేంద్రీకృతం అవడానికి, అది సంఘానికి సొంతం అవడానికి, సంఘము యేసు ప్రభు కలిసి నడవడానికి ఆ పల్లకికున్న స్తంభములు ఏమిటంటే విమోచన. యేసయ్య తన శిలువ మరణము చేత ప్రపంచాన్ని విమోచించాడు. ప్రతి మానవుని యొక్క పాపమునకు కావలసిన రక్తాన్ని ఆయన చిందించున్నాడు. ఆ పాపములు కడిగేది యేసు రక్తం. నీ పాపములు కడిగేది యేసు రక్తం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మనిషి పాపముల నుండి విమోచించబడాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకానికి వెళ్లకుండా తప్పించుకోవడానికి చేసే పోరాటమే ఆత్మీయ పోరాటం. ఆమేన్. ఇహలోక సంబంధమైన మట్టుకు మనం యేసుప్రభు నమ్ముకోవట్లే. ఏదో తిండి కోసమో, బట్ట కోసమో, ఉద్యోగం కోసమో, ఆస్తుల కోసమో, డబ్బు కోసమో యేసుప్రభు నమ్ముకోవట్లే. నేను చనిపోయిన మరుక్షణమే నా తండ్రి రొమ్మున ఆనుకొనబోతున్నానే నిరీక్షణ కలిగి బైబిల్ పట్టుకుని నడుస్తున్నాం. హల్లెలూయా. గొప్ప నిరీక్షణ. మనిషి ఎప్పుడు చనిపోతున్నాడు ఎవరికి తెలియకుండా చనిపోతున్నాడు. రాత్రి ఉంటున్నాడు, పొద్దున్నకి లేకుండా పోతున్నాడు. బిడ్లారా, చావు వస్తే రాని, చావుకు మనం భయపడం. కానీ ఒకటి నిరీక్షణ ఏమిటంటే, నేను బాప్తీసం తీసుకున్నాను, విమోచించబడ్డాను, నా తండ్రి పల్లకిలో నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి తన కొరకు పల్లకి చేయించుకున్నాడు. చాలా పెద్ద పల్లకి. స్తోత్రం. అది ఎంత పెద్ద పల్లకి అంటే సొలొమోన్నే మోసేటువంటి పల్లకి. సొలొమోను ఎవరు? యేసు ప్రభుని మోయడం అంటే ఎవరి వల్ల అవుతుంది? అసలు ఈ భూమి ఎలా ఉంటుందో తెలుసా? భూమి కోసం ఒక మాట ఉంది. భూమి అంట ఆయన యొక్క పాదపీఠం అంట. ఇంత పెద్ద భూమి యేసు ప్రభుకి ఎలా ఉంది? పాదపీఠముగా ఉన్నప్పుడు పల్లకి యేసు ప్రభుని మోస్తుందంట. ప్రైజ్ ది లార్డ్ చెప్తా. హల్లెలూయా.
అంటే ఆ పల్లకి ఎంత పెద్దది, నిజం చాలా పెద్దది. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒక పల్లకి ఓ పెద్ద సంఘముగా మార్చబడిపోతున్నారు. చాలా పెద్ద సంఘం, జ్యేష్ఠ సంఘం. జైరాబాద్లో ఉన్న విశ్వాసులు, హైదరాబాద్లో ఉన్న విశ్వాసులు, ఆంధ్రలో ఉన్న విశ్వాసులు, భారతదేశంలో ఉన్న విశ్వాసులు, ప్రపంచంలో ఉన్న విశ్వాసులు అందరూ సొలొమోను సంపాదించుకున్న పల్లకియే, యేసు ప్రభు సంపాదించుకున్న పల్లకియే. దాని స్తంభములు వెండిమయములు. అది విమోచనకు సాదృశ్యం. బిడ్డలారా, ఆయన మనల్ని విమోచించడానికి విరిగి నలిగిపోయాడు. మనల్ని విమోచించడానికి ఎన్నో బాధలు పడ్డాడు, నిందలు అనుభవించాడు, కొరడాలు దెబ్బలు తిన్నాడు, సహించాడు, ఓర్చుకున్నాడు, సిలువ మోసాడు. ఈ త్యాగమంతా నిన్ను నన్ను విమోచించడానికే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను విమోచించబడిన బిడ్డనై విమోచన గీతాలు పాడుతున్నాను. నీవు విమోచింపబడిన బిడ్డవై విమోచన గీతాలు పాడుతున్నావు. ఆ స్తంభములు వెండిమయములు. ప్రైజ్ ది లార్డ్. దాని పాదములు స్వర్ణమయములు. సంఘము లేదా సొలొమోను సాధించిన విజయం ఏమిటి అని అడిగితే ఆ పల్లకి స్వర్ణం అంటే బంగారం. తెలుసు బంగారం దేనికి సాదృశ్యం అని అడిగితే పరిశుద్ధత. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్తంభాలున్న పాదము లేకపోతే మనం నడవగలమా? మనము నిలబడగలమా? దాన్ని నిలబెట్టేది ఏమిటంటే పాదములే. మనల్ని నిలబెట్టేది, సంఘాన్ని నిలబెట్టేది, పల్లకి నిలబెట్టేది, అన్నీ నిలబెట్టేది పరిశుద్ధతే. సంఘానికి ఆధారం ఏమిటనంటే పరిశుద్ధత. చెప్పండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని, ఎవడును సొలొమోనుతో సహవాసం లేదా యేసు ప్రభులు వారితో సహవాసం లేనే లేదు. సంఘానికి వస్తే నీవు చక్కగా కాపాడుకోవాల్సిన పరిశుద్ధత. మనం చెప్పాను, క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. మళ్ళీ అన్యులకి లోకంలో ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 1, 2, 3 పండగ. మనం లోక సంబంధమైన పండుగలు ఆచరించద్దు, వెళ్ళొద్దు, అలాంటి స్థలాలకు వెళ్ళొద్దు. అక్కడ మనం తినవలసిన కూడా బాప్తీసం తీసుకున్న బిడ్డను. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ కళ్ళు కాపాడుకోవాలి, నీ హృదయం కాపాడుకోవాలి. అడ్డమైన చెత్త చెదారమంతా చూస్తే దేవుడు ఏం కనబడతాడు నీకు? పొద్దున సాయంత్రం వరకు నీ ఇంట్లో మోగేయన్నీ దరిద్రమే. పొద్దున సాయంత్రం వరకు ఇల్లు అంతా కూడా లోక సంబంధమైన వాడితో మోగుతా తైతక్కలాడుతూ ఉంటుంటే యేసు ప్రభు యొక్క సన్నిధి ఎలా వస్తుందో చెప్పు నీ ఇంట్లోకి? ఏడుంది నీకు పరిశుద్ధత? నీ ఇంట్లో ఉందా? నీ ఒంట్లో ఉందా? నీ కళ్ళల్లో ఉందా? నీ జీవితంలో ఉందా పరిశుద్ధత? అది సొలొమోను తన పల్లకి పాదములు స్వర్ణమయములతో చేయించుకున్నాడు. ఏ వెండే ఉపయోగించవచ్చు కదా. పరిశుద్ధత లేకపోతే ఏ సంఘం నిలబడదు. ఎంత పెద్ద సంఘమైనా ఆ పల్లకిలో చేర్చబడదు. భూమి మీద కోట్లు లక్షలు వేల మంది రావచ్చు, కానీ పరిశుద్ధత లేకుండా ఆ సొలొమోను మోసే పల్లకి కాలేవు నువ్వు. పరిశుద్ధత లేకుండా సొలొమోను పండుకునే ఆ పల్లకిగా నువ్వు ఎన్నటికి కాలేవు. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. బిడ్డలారా, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేంతో చేయబడ్డాయంట? ధూమ్రవర్ణ వస్త్రం. నీకు తెలుసా ధూమ్రవర్ణ వస్త్రం ఎలా ఉంటుందో? నేను ఎప్పుడైనా ప్రాజెక్టులో వేసి చూపిస్తాను. రాజులు ఎక్కువగా ఈ కలర్నే వాడతారు. వాళ్ళ వస్త్రములు కానీ వారి ఇంట్లో ఉండే ఇది కానీ చూడు, రాజా కుర్చీలు అంటారు చూసా, రాజు కుర్చీల కలర్ అది. ధూమ్రవర్ణ వస్త్రం దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. హల్లెలూయా.
రాజరికం దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం. ప్రైజ్ లార్డ్. ఆ పల్లకి కలర్ అంతా కూడా ధూమ్ర వర్ణ వస్త్రంతో ఉంటున్నప్పుడు చూసే ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది ఎవరికి సంబంధించిందంటే రాజులకు సంబంధించినది, దీని జోలికి మనము వెళ్ళకూడదు, ఇది రాజులకు సంబంధించినది, దీనికి ఒక అధికారం ఉంది. తన పల్లకిని ఎలా చేసుకున్నాడంటే ఒక అధికారం కలిగిన పల్లకిగా చేసుకున్నాడు. తన విజయం ఎలాంటిది, సొలొమోనుకు వచ్చిన విజయం ఎలాంటిదంటే అధిపతుల మీద, అధికారుల మీద, ప్రధానుల మీద, అందరి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. స్తోత్రం. అందరికన్నా పైన ఉన్నవాడు, అందరి మీద హెచ్చించబడినవాడు, అందరి మీద అధికారం కలిగిన వాడు, సంఘానికి కూడా గొప్ప అధికారం ఇచ్చాడు. ఈ పల్లకి ఆ ధూమ్ర వర్ణ వస్త్రము మనకు బయలుపరిచేది ఏమిటి అని అడిగితే సంఘానికి ఒక అధికారం ఉంది, సంఘం ఒక అధికారం కలిగినది. ఇక్కడ మూస్తే అక్కడ ముయ్యబడతాయి, ఇక్కడ తెరిస్తే అక్కడ సంఘం అంతా కలిసి వేటినైతే మూస్తారో పరలోక రాజ్యంలో అవి ముయ్యబడతాయి, వేటినైతే తెరుస్తారో పరలోక రాజ్యంలో అవి తెరవబడతాయి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసిందంట. అపోస్తుల కార్యంలో ఉపవాస ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యలోకి వచ్చి భూమి కదిలిందంట. ప్రజలు చెప్దాం హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి ఏముంది? ఒక అధికారం ఉంది, ఒక దెయ్యం ఉంది. ఏయ్ పో అంటే లోబడతాది. అధికారం ఎవరిచ్చారు? సొలొమోను తన పల్లకిని అధికారానికి సూచనైన వస్త్రముతో తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అధికారం. మనం ఎవరు? రాజులు, యాజక సమూహం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. మన పైన మన వస్త్రం అంతా కూడా ధూమ్ర వర్ణ వస్త్రం. మనమందరి మనకున్న పేరు, సార్వభౌమత్వం, మన టీవీ రాజరికం. దేవుడే చెప్పాడు మీరెవర్రా? రాజులు. నా పల్లకిని సామాన్యంగా నేను తయారు చేసుకోలేదు, నా పల్లకిని ఒక రాజాకు సంబంధించిన అధికార ముద్ర. ఆ వస్త్రము రాజరికం, అధికారానికి సంబంధించినది. మనం ఎవరు? రాజులు. క్రైస్తవులు ఎవరు? రాజులు. ఏ కులమైనా కానీ రాజులు, ఎవరైనా కానీ రాజులు. ప్రైజ్ ది లార్డ్. ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడును, ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరించిరి. సో మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? సో ఈ పల్లకి దేంతో తయారు చేసాడంటే మొట్టమొదట లెబానోను మ్రాను. దాని అర్థం ఏమిటంటే మానవ స్వభావంతోటే ఈ విజయం వచ్చింది. ఆ మానవ స్వభావం ఎలాంటిదంటే ఉన్నతమైన విలువలు కలిగినది. అర్థమైందా? ఆ తర్వాత దాని స్తంభములు వెండిమయములు, అంటే విమోచనతోనే సాధ్యమైంది. తర్వాత దాని పాదములు స్వర్ణమయములు, అంటే పరిశుద్ధతే నిలబెట్టింది. తర్వాత పైన మొత్తం దాని యొక్క వస్త్రము ధూమ్ర వస్త్రం, అంటే సంఘానికి పరిపూర్ణమైన అధికారము దేవుడు ఇచ్చాడు. ఇంకొక అర్థం చేసుకోవచ్చు, క్రీస్తు యొక్క విజయము ఉన్నతమైన అధికారముతో ఉన్నది. తర్వాత మొత్తం ఏమిటంట? ప్రేమను సూచి విచిత్రమైన కుట్టు పని అంట. ఆ పల్లకి అంత విచిత్రమైన కుట్టు. చాలామంది చూసారా, బట్టలు ఉన్నప్పుడు, చీరలు ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేసుకుంటారంటే మళ్ళా పైన కుట్టుకుంటారు. మనకు అది తెలీదు. ఇప్పుడు కూడా ఈ పల్లకి దేవుడు అంతా కూడా ధూమ్రవర్ణ వస్త్రంతో పెట్టి పైన అంతా ఏం చేశాడంట? ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పని. ఆ పల్లకి చూడగానే మన మనసు ఎలా ఉంటుందంటే ఓ ప్రేమ గుర్తొస్తుంది. సొలొమోను విజయం యొక్క సర్వం ఏమిటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. అంతే, సర్వము ప్రేమ. సంఘం అంటే ప్రేమ. యేసు ప్రేమను ప్రకటించేది, యేసు ప్రేమను చూపించేది, యేసు ప్రేమతో కలిగి బ్రతికేది ప్రేమ. ఇప్పుడు మీ అందరూ ఒకరికొకరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. బయట వ్యక్తుల మీదతో ఎలా ఉండాలి?
ప్రేమ కలిగి ఉండాలి. కత్తిరి ఏం చేస్తుంది? సూది ఏం చేస్తుంది? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కత్తులు అందరూ అల్లి చెప్పండి. ఎవరన్నా చెప్పారా? మన కత్తిల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి? సూదిలా ఉండాలి. అది ఈ పల్లకి కోసం. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి పల్లకిని సొలొమోను తన కొరకు చేయించుకున్నాడు. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోని ఈ సాదృశ్యాలు వింటూ ఉంటుంటే దేవుని హృదయం మనకు అర్థమవుతుంది. నా కొరకు దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడా, నా యేసయ్య నన్ను తన పల్లకిగా సంఘముగా చేసుకోవడానికి ఇన్ని యాగాలు చేశాడా అని మనం చెప్పచ్చు. స్తోత్రం. ఇక చివరి వచనం కూడా మీకు వినిపించి నేను ముగిస్తాను. చూడండి. సియోను కుమార్తెలారా వేంచెయ్యుడి, కిరీటము ధరించి సొలొమోను రాజుని చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము, ఆ దినము అతనికి బహు సంతోషం. బిడ్డలారా, పరమగీతం 1వ అధ్యాయంలో ఆమె మాట్లాడిన మాట ఏమిటంటే, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదను అని చెప్పిన సంఘానికి అంతఃపుర అనుభవం కల్పించాడు, విందుశాల అనుభవం, ఆ తర్వాత దేవుని స్వరం వినే అనుభవం, దేవుణ్ణి గట్టిగా పట్టుకునే అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఆమెను ఒక పెళ్లి పల్లకిగా చేశాడు. పెళ్లి పల్లకిగా వచ్చిన తర్వాత 11వ వచనం వచ్చినప్పటికీ పెళ్లి సందడి ప్రారంభమైంది. స్తోత్రం చెప్దాం. ఏ సందడి? పెళ్లి సందడి. ఏమిటి? వివాహ దినం. ఇప్పుడు ఇంతవరకు ఆమె ఒక ప్రియురాలు, యేసు ప్రభుని వెతికే ఒక అన్వేషిగా మనకు కనబడ్డది. 11వ వచనం వచ్చినప్పటికీ సిద్ధపరచబడిన వధువు సంఘముగా ప్రత్యక్షమైంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. సిద్ధపరచబడిన వధువు సంఘముగా ప్రత్యక్షమైంది సంఘం వివాహ దినము కొరకు తన్ను తాను సిద్ధపరచుకోవాలి. అదేమిటో 4వ అధ్యాయం మొదటి నుంచి మనకి చెబుతాడు. కానీ 11వ వచనం మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఆమె ప్రియురాలు కాదు, ఇప్పుడు ఆమె యేసు ప్రభును వెతికే అన్వేషి కాదు. ఇప్పుడు ఆమె ఎవరంటే వివాహ దినము కొరకు సిద్ధపరచబడిన వధువు సంఘం. ఆమె రెడీగా ఉంది. తన ప్రియుణ్ణి చేరుకోవడానికి ఆమె రెడీగా ఉంది. ఆమె అలంకరించుకుని సిద్ధముగా ఉన్నది. ప్రత్యక్షమైనది అలంకరింపబడిన దేవుని సంఘం. హల్లెలూయా. దీని కొరకే ఆయన సిలువ యాగం చేసినదైనా, కొరడాల దెబ్బలు తిన్నదైనా, ఈ సిద్ధపాటు కొరకే దేవుడు అనాది సంకల్పం. అది మనలందరినీ వధువు సంఘముగా చెయ్యాలనేదే దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. సియోను కుమార్తెలారా రండిక. ఏమొచ్చింది? కిరీటము ధరించిన సొలొమోనును చూడండి. కిరీటము సాధారణంగా కొత్త నిబంధన గ్రంథంలో 2 విషయాలకి సాదృశ్యంగా చెప్పచ్చు. ఒకటి అధికారానికి సూచన. ఒకటి ఏమిటండి? అధికారానికి సూచన అయితే, రెండోది ఆనందానికి సూచన. ఇప్పుడు ఈ వివాహ దినమున సొలొమోను తల్లి పెట్టిన ఆ కిరీటం అధికారం కాదు, ఆనందం. ఆమేన్. ఎంతో ఆనందం. ఆయన సంపాదించుకున్నాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశ ప్రజలు అందరూ కలిపి ఓ పెద్ద పల్లకిగా మారారు. ఇప్పుడు ఆ సంఘం తన కొరకు సిద్ధపరచబడ్డారు. అందుకే ఆనంద కిరీటం పెట్టుకున్నాడు సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని తల్లి ఏమంది? అతని వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడండి. సొలొమోను తల్లి ఎవరు? సొలొమోను యేసు ప్రభువుగా సాదృశ్యంగా చూసుకుంటే, మరి ఈ తల్లి ఎవరిని సాదృశ్యంగా పెట్టచ్చు అంటే ఇది బహు కష్టం, చాలా కష్టం. ఇది సామాన్యంగా సొలొమోను తల్లిని వర్ణించడం కష్టం. కాకపోతే ఇలా చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు అంటే, మానవ జాతి అంతా కలిపి తల్లి, సొలొమోను తల్లి అని చెప్పచ్చు. అంతేగాని యేసు ప్రభు తల్లి అని కాదు. ఎందుకు మానవ జాతి అంతా సొలొమోను తల్లి అంటే, సొలొమోను తన పల్లకి మానవ స్వభావంగా పుట్టాడు. మానవ స్వభావంగా ఒక కుమారుడుగా పుట్టాడు. యేసు అని పేరు పెట్టాడు, రక్షకుడు అని పేరు పెట్టాడు.
మరియా శారీరకంగా యేసు ప్రభుకి జన్మనిచ్చింది. మరియనే తల్లి అని అనొద్దు మనం. మానవత్వం అంతా, మానవ జాతి అంతా కలిపి తల్లి కిందే వర్ణిస్తాడు. మానవ జాతి అంతా కలిపి యేసు ప్రభుకి కిరీటం పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. అతనికి సంతోషం కలిగించే ఆ కిరీటం పెట్టింది. ఎందుకో తెలుసా? మానవ జాతిని అంతటిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. సో బిడ్లారా, అది అతనికి బహు సంతోషం ఇస్తుందంట. ఆ పెట్టిన కిరీటం దేనికి సూచన అంటే, వివాహానికి వధువు సిద్ధమైంది, వివాహానికి వరుడు కూడా సిద్ధమయ్యాడు. ఇక వధువు యొక్క గుణగణాలు చూడండి ఎలా ఉంటాయో 4వ అధ్యాయం నుండి రేపు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.